హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి రివ్యూస్. డిలే చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ద రివ్యూ. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే వసుధార శైలేంద్రకి ఒక కండిషన్ పెడుతుంది. ఎండి సీట్ శైలేంద్రకి ఇవ్వాలి అంటే మను కూడా ఒక బోర్డు మెంబర్ కాబట్టి మను గారు బయటికి వస్తేనే, మను గారు ఒప్పుకుంటేనే శైలేంద్రకి ఎండి బాధ్యతల్ని అప్పచెప్తాను అని ఒక కరెక్ట్ అయిన ఫిట్టింగ్ పెడుతుందన్నమాట వసుధార శైలేంద్రకి. శైలేంద్ర ఆలోచనలో పడతాడు. అసలు ఏంటిదంతా అంటే, ఇప్పుడు ఆ మనుగాడు బయటికి వస్తే గాని నేను ఎండి పదవిని చూడలేనా, ఎండి పదవిలో నేను బాధ్యతలు చేపట్టలేనా, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ శైలేంద్రని కలవడానికి వెళ్తాడనమాట. శైలేంద్ర రాజీవ్ని కలవడానికి వెళ్తాడు. రాజీవ్ శైలేంద్రని మీట్ అవ్వాలి అని అనుకునే టైంకి శైలేంద్రని మహేంద్ర ఫాలో అవుతూ వెళ్తారు. శైలేంద్ర ఆ విషయాన్ని కనిపెట్టేస్తాడు. ఏంటి బాబాయ్, మీరు నన్ను ఫాలో అవుతున్నారేంటి అని అడుగుతాడు. ఏం లేదు, రాజీవ్ బ్రతికే ఉన్నాడని మాకు డౌట్ వచ్చింది, అందుకే రాజీవ్ని వెతుక్కుంటూ నేను వచ్చాను. నువ్వెందుకు వచ్చావని చెప్పి కొన్ని క్రాస్ క్వశ్చన్స్ వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు మహేంద్ర. బ్రదర్, నీకు ఎన్నిసార్లు చెప్పాలి, నువ్వు బయట కనబడితే ప్రాబ్లం అవుతుంది, నువ్వు ఇరుక్కుంటావు, నీ మరదలు నీకు శాశ్వతంగా దూరమైపోతుంది. అప్పుడు మనుగాన్ని మా బాబాయ్ దత్తత తీసుకొని సొంత కొడుకులా చూసుకుంటాడు. వసుధార రిషిని వెతికి పట్టుకొని తనతో హ్యాపీగా ఉంటుంది. నువ్వు జైల్లో చిప్పకూడు తింటూ ఉంటావు. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే నువ్వు కొన్ని రోజులు అజ్ఞాతంలో ఉండాలి, ఎవరికి కనిపించకుండా ఉండాలి, నా మాట అర్థం చేసుకో అని ఇంకా ఫ్యూచర్ మొత్తం చెప్తాడు శైలేంద్ర. సరే భయ్యా, నువ్వు చెప్పింది నాకు అర్థమైంది కాబట్టి నేను కొన్ని రోజులు ఎవరికి కనపడకుండా ఉంటాలే. కానీ ఆ మనుగాడిని కోర్టులో ప్రొడ్యూస్ చేసి వాడికి శిక్ష పడిన వెంటనే నేను బయటికి వచ్చి నా మరదల్ని తీసుకువెళ్ళిపోతాను భయ్యా అని అంటాడు శైలేంద్రతో రాజీవ్. తప్పకుండా బ్రదర్, నిన్నప్పుడు ఎవరు ఆపుతారు, నువ్వు అలాగే చెయ్యి అని చెప్పి ఇంకా శైలేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అసలు ఈ రాజీవ్ గాడు నిజంగా చచ్చిపోతే, బ్రతికే ఉంటే ఏం చేయాలి? ఈ రాజీవ్ గారిని తీసుకువెళ్తే కానీ మనుగాడు బయటికి రాడు, మనుగాడు బయటికి వస్తే కానీ నా ఎండి పదవి నా చేతికి రాదు. ఇప్పుడు ఏం చేయాలి? మనుగాడికి శిక్ష పడితే నాకు లాభం కంటే నష్టమే ఎక్కువ. ఇప్పుడు ఏం చేయాలి? ఈ రాజీవ్ గారిని మోసం చేయాలా? లేదు, అలా చేయకూడదు. ఇప్పుడు ఏం చేయను అని ఆలోచిస్తూ ఉంటాడు శైలేంద్ర. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. వసుధార, మహేంద్ర, అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారు. మావయ్య, మీరు వాడిని ఫాలో అవుతూ వెళ్ళారు కదా, ఏదైనా విషయం తెలిసిందా అని అడుగుతుంది వసుధార. ఎక్కడమ్మా, వాడు చాలా తెలివైనవాడు కదా, నీచమైనవాడు కాబట్టి నన్ను వాడు ముందే కనిపెట్టేశాడు, జాగ్రత్త పడుంటాడు. అందుకే వాడు నా దగ్గర ఏ నిజాన్ని బయట పెట్టలేదు. కానీ వాడి కళ్ళల్లో నాకు భయం కనబడుతుందమ్మా, టెన్షన్ కనబడుతుంది. నాకు వాడి ప్రవర్తన చూస్తేనే అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ రాజీవ్ గడు ఎక్కడ ఉన్నాడో వీడికి తెలిసే ఉంటుంది. అందుకే ఎవరికి తెలియకూడదని భయపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఎండి పదవి ఇస్తానన్నావు కదా, కాబట్టి వాడి వేలితో వాడి కన్నే పొడుచుకున్నట్టు ఆ రాజీవ్ గారిని ఎలా బయటికి తీసుకురావాలా అని వాడే ఆలోచిస్తాడు. నువ్వేమి కంగారు పడకమ్మా వసుధారా అని అంటారు మహేంద్ర. ఇంకా అదే టైంకి కరెక్ట్గా మహేంద్రకి ఎస్ఐ దగ్గర నుండి కాల్ వస్తుంది. హలో సార్, మీరు ఒకసారి స్టేషన్కి రావాలి అని చెప్తారు ఎస్ఐ. ఇప్పుడే బయలుదేరుతున్నామని చెప్పి మహేంద్ర, వసుధార, అనుపమ పోలీస్ స్టేషన్కి బయలుదేరుతారు. ఇంకా మను చాలా బాధగా అనుపమ వైపు చూస్తూ ఉంటాడు. ఇంకా పోలీస్ స్టేషన్లో ఎస్ఐతో మాట్లాడుతూ ఉంటారు మహేంద్ర అండ్ వసుధార. ఎస్ఐ మహేంద్రతో, సార్, ఇతన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేయాల్సిన సమయం ఆసన్నమైంది. మేము రేపే ఈయన్ని కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. సాక్ష్యాలన్నీ ఈయనకి వ్యతిరేకంగానే ఉన్నాయి కాబట్టి ఈయనకి ఖచ్చితంగా మ్యాక్సిమం 14 ఏళ్ల జైలు శిక్ష పడుతుంది. అందుకు మీరు రెడీగా ఉండండి అని చెప్తారు ఎస్ఐ. ఇంకా అప్పుడే మహేంద్ర, అది కాదు సార్, మా మను చాలా మంచివాడు, అతను ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదు, ఒకరిని చంపాలనుకునే వ్యక్తి కూడా కాదు. మీరు ఆ కోణంలో ఆలోచించి ఎందుకని మీరు విచారణను చేయటం లేదు అని అడుగుతారు మహేంద్ర. సార్, మీరు కేసులో అరెస్ట్ చేసిన మొదటి నుండి ఇదే మాట చెప్తున్నారు, నేను కూడా ఇదే మాట చెప్తున్నాను. సాక్ష్యాలన్నీ అతనికి అనుకూలంగా లేవు, ప్రతికూలంగా ఉన్నాయి. వీడియో ఎవిడెన్స్ ఉంది, విక్టిమ్ లైక్ ఐ విట్నెస్ ఉంది,
సీసీటీవీ ఫుటేజ్ ఉంది, అన్నీ ఉన్నాయి. మీరు ఎందుకు ఈ విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు? ఆయన బయటికి రావడం కష్టం సార్. ఖచ్చితంగా ఆయనకి జైలు శిక్ష పడి తీరుతుంది సార్ అని చెప్తారు ఇంకా ఎస్ఐ. ఆయన బయటికి రావడం కష్టం సార్ అని చెప్తారు. ఇంకా పాపం మను చాలా బాధపడుతూ ఉంటారు. అనుపమ మను దగ్గరికి వెళ్తుంది. మను వైపు చూస్తూ ఉంటుంది. మను కళ్ళల్లో భయం కనబడుతుంది అనుపమకి. ఇంక అనుపమ వెళ్ళిపోతూ తిరిగి చూస్తూ, వసుధారా, నాకు వాడి కళ్ళల్లో భయం కనబడుతుంది. నేను వాణ్ణి అలా పెంచలేదు. వాడు తప్పు చేయకపోతే ఎలాంటి పరిస్థితుల్లో అయినా భయపడకూడదు. వాడు నిర్దోషని నిరూపించుకోవడానికి ఏదో ఒకటి ఆ టైంకి అది వస్తుంది. అంతేకాని వాడు ఇలా భయపడడం నాకు నచ్చటం లేదు. నేను వాడిని ఇలా పెంచలేదు. వాడికి ఆ విషయం చెప్పు వసుధారా అని అంటారు అనుపమ. ఇంకా వసుధారా అలా జాలిగా ఆ మను వైపు చూస్తూ ఉంటుంది. మేడం, ఇది నాకు ఎక్కడ శిక్ష పడుతుందోనని వచ్చిన భయం కాదు మేడం. ఈ భయం ఏంటో తెలుసా? ఈ భయం దేనికి సంబంధించిందో తెలుసా? నేను శిక్ష అనుభవించే ముందైనా నా తండ్రి గురించి నేను తెలుసుకోలేకపోతున్నానే, నా తండ్రిని ఎవరనే నిజాన్ని నేను తెలుసుకోలేకపోతున్నానే అనే దానివల్ల వచ్చిన భయం మేడం ఇది అని అంటాడు మను. ఒక్కసారిగా అనుపమ, మహేంద్ర, వసుధార అందరూ షాక్ అయిపోతారు. మను అని అంటారు అనుపమ. అవును అవును మేడం, నేను ఒక్కసారి జైలుకు వెళ్తే ప్రాణాలతో తిరిగి రాను. నేను చచ్చిపోయే ఒక్క నిమిషం ముందైనా నేను చిన్నప్పటి నుండి నరకయాతన అనుభవిస్తున్న ఆ ప్రశ్నకి సమాధానం దొరుకుతుంది అనుకున్నాను. కానీ దొరకదని అర్థమైపోయింది. లేదు మేడం, ఆ భయం నన్ను ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. నేను చచ్చినా వెంటాడుతూనే ఉంటుంది అని అంటాడు మను. మను అని చెప్పి ఇంకా మను దగ్గరికి వెళ్తుంది అనుపమ. ఏంటా మాటలు అని అంటుంది. మీరే కదా నిజం చెప్పటం లేదు. నిజం చెప్పకుండా నన్ను ఎందుకింత చిత్రహింసలు పెడుతున్నారు అని అడుగుతాడు మను. అది కాదు మను గారు, మీరు కూడా ఒకసారి మేడం సిచ్యువేషన్ని అర్థం చేసుకోవాలి అని అంటుంది వసుధార. ఏంటి మేడం అర్థం చేసుకునేది? ఏం అర్థం చేసుకోవాలి? ఎప్పుడు నేనే నా ఎదుటి వాళ్ళని అర్థం చేసుకోవాలి? నన్ను ఎప్పుడు ఎవరు అర్థం చేసుకోరా మేడం? నా మనసేంటో తెలుసుకోరా మేడం? నా బాధ మీకు అనవసరమా మేడం? మీరే చెప్పండి. చిన్నప్పటి నుండి అనుపమ మను మాటలకి చాలా బాధపడుతూ ఉంటుంది. అదే టైంకి వసుధార ఆలోచనలో పడుతుంది. మను గారు, మీ బాధ, మీ భయం నాకు అర్థమైంది. కానీ మీకు శిక్ష పడుతుందేమోనని మీరు అనుకుంటున్నారు చూడండి, అది కరెక్ట్ కాదు. మీకు ఖచ్చితంగా శిక్ష పడదు మను గారు. ఎందుకంటే మీరు ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి. ఎప్పటికీ న్యాయం గెలుస్తుంది, అన్యాయం ఓడిపోతుంది. కొన్నిసార్లు మోసాన్ని మోసంతోనే జయించాలి. మేమిప్పుడు అదే పనిలో ఉన్నాం. కాబట్టి మీరు నేను చెప్పినట్లు చేయండి. చూడండి మను గారు, అనుపమ మేడం తరపున నేను మీకు చెప్తున్నాను. ఎప్పుడైతే మీరు సేఫ్గా తిరిగి వస్తారో, నిర్దోషిగా మీరు బయటికి వస్తారో అప్పుడు మీ నాన్న ఎవరు, మీ కన్న తండ్రి ఎవరు అనే నిజాన్ని నేను మీకు చెప్తాను అని అంటుంది వసుధార. ఒక్కసారిగా మను షాక్ అయిపోతాడు. మేడం, మీరు చెప్పేది నిజమా? మీరు నాకు చెప్తారా అని అడుగుతాడు. పాపం మను, అవును సార్, నేను మీకు చెప్తాను. నేను మీ నాన్న ఎవరు అనే విషయాన్ని తెలుసుకున్నాను. ఖచ్చితంగా మీరు నిర్దోషిగా బయటికి వస్తే నేను ఆ విషయాన్ని మీతో చెప్పి తీరుతాను. కాబట్టి మీరు ఎక్కువ భయపడకండి, నేను చెప్పినట్లు చేయండి అని చెప్పి ఒక ప్లాన్ని చెప్తుంది వసుధార మనుతో. ఇంకా మను వసుధార చెప్పినవన్నిటికీ ఓకే అని చెప్తాడు. మేడం కానీ అని అంటారు. చూడండి మను గారు, నేను ఒక్కసారి మాట ఇచ్చానంటే నా ప్రాణం పోయినా నేను మాటని తప్పను. మీకిచ్చిన మాటని నేను నెరవేరుస్తాను మను గారు అని చెప్తుంది వసుధార. సరే అని అంటాడు మను. ఇది ఇలా ఉండగా ఇంకా వసుధార, మహేంద్ర అండ్ అనుపమ ముగ్గురు ఇంటికి రీచ్ అవుతారు. మావయ్య, ఇప్పుడు నా ప్లాన్ ప్రకారం అయితే ఖచ్చితంగా శైలేంద్ర మనుని కలవడానికి పోలీస్ స్టేషన్కి వెళ్తాడు అని అంటుంది వసుధార. అవునమ్మా, నాకు కూడా ఆ విషయం అర్థమవుతుంది అని అంటారు
మను గురించి మహేంద్ర. ఇది ఇలా ఉండగా నిజంగా అనుకున్నట్లే మను దగ్గరికి శైలేంద్ర పోలీస్ స్టేషన్కి వెళ్తాడు. మను శైలేంద్రని ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతారు. ఎందుకు మను, ఎందుకు నేనంటే నీకు అంత కోపం అని అడుగుతాడు శైలేంద్ర. కోపం కాదు, చిరాకు. అసలు నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అని అడుగుతాడు మను. ఏం లేదు మను, ఒక బంగారు అవకాశం నన్ను వెతుక్కుంటే నా దగ్గరికి వచ్చింది. అందుకే నాకు నీ సహాయం కావాలి. నీ సహాయం కోసమే నేను నీ దగ్గరికి వచ్చాను మను అని అంటాడు శైలేంద్ర. నేను నీకు సహాయం చేయాలా అని అంటారు మను. అవును అవును మను, ఎంత కాదన్నా నువ్విప్పుడు మా మహేంద్ర బాబాయ్కి కొడుకువి. అంటే నువ్వు నాకు తమ్ముడితో సమానం. రిషి ఎలాగో నువ్వు కూడా నాకు అలాగే. నువ్వు నన్ను అన్నా అని అనుకోవచ్చు అని అంటాడు శైలేంద్ర. ఈ వెధవ సోదికేమీ తక్కువ లేదు. ఇంతకీ నేను ఏం చేయాలి అని అడుగుతాడు మను. నాకు నీ గురించి తెలుసు మను, నువ్వు ఎవ్వరికీ అన్యాయం చేసే వ్యక్తివి కాదు. ఎప్పుడూ అందరికీ సహాయం చేయాలనుకునే వ్యక్తివి. అలాంటిది నిన్ను ఇలా జైల్లో ఇలా గోడల మధ్యలో చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నిన్ను అందుకే నేను బయటికి తీసుకురావాలనుకుంటున్నాను. ఏది ఏం చేసైనా, మంచి లాయర్ని పెట్టించైనా, ఎలాంటి సాక్ష్యాలను తెప్పించైనా నిన్ను నేను బయటికి తీసుకువస్తాను మను అని అంటాడు శైలేంద్ర. వెంటనే అక్కడికి ఎస్ఐ వచ్చి, ఏంటి సార్, సూటు బూటు వేసుకున్నంత ఈజీ అనుకుంటున్నారా నేరస్తుని బయటికి తీసుకురావడం? అయినా మీకు ఈయన కేసు గురించి పూర్తిగా తెలియదనుకుంటా. ఐ విట్నెస్ ఉంది, వీడియో విట్నెస్ ఉంది, అన్ని సాక్ష్యాలు ఈయనకి ఎగెయిన్స్ట్గా ఉన్నాయి. మీరు ఏం చేసైనా ఈయన్ని బయటికి తీసుకురాలేరు అని అంటాడు ఎస్ఐ. ఎస్ఐ గారు, మీరు ఎందుకలా అంటున్నారు? ఏమో, ఒకవేళ మా తమ్ముడు మను అనుకున్నట్టు నిజంగా రాజీవ్ బ్రతికే ఉన్నాడేమో అని అంటాడు శైలేంద్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మను. ఇంకా ఎస్ఐ కూడా అలా షాక్లో చూస్తూ ఉంటారు. ఏంటి సార్, ఆటలుగా ఉందా? మేం మీకు పిచ్చోళ్ళలా కనబడుతున్నామా అని అడుగుతారు. లేదు లేదు ఎస్ఐ గారు, నేను చెప్తుంది నిజమే. ఒకవేళ నిజంగా ఆ రాజీవ్ బ్రతికే ఉన్నాడో లేదో అనే కోణం మీద మీరు ఎందుకని దృష్టి పెట్టడం లేదు? అయినా కొన్నిసార్లు తిమ్మిరి బమ్మిరి తిమ్మిరి చేసి బయట వెధవలు చాలామంది తిరుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళలో నంబర్ 1 రాజీవ్. అలాంటి రాజీవ్ బయట తిరుగుతున్నాడంటే మీరు ఎందుకని నమ్మలేకపోతున్నారు అని అడుగుతాడు శైలేంద్ర. అలా శైలేంద్ర వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడనమాట మను. చూడండి ఎస్ఐ గారు, మా మను చాలా మంచివాడు. శైలేంద్ర నాటకాలు ఆడుతున్నాడు. వాణ్ణి మీరు వెతికి పట్టుకుంటారని నేను నమ్ముతున్నాను. నా దగ్గర ఒక మంచి ఐడియా ఉంది. వాడు ఎక్కడెక్కడ ఎక్కువ తిరుగుతాడో వాడి గురించి తెలిసిన వాళ్ళని అడిగితే ఖచ్చితంగా చెప్తారు. వాడు అక్కడే దాక్కుని ఉండుంటాడు. మీరు వాణ్ణి పట్టుకోండి అని చెప్తాడు శైలేంద్ర. ఇంకా ఎస్ఐ ఆలోచనలో పడతాడు. ఇంత కరెక్ట్గా మీరు ఎలా చెప్తున్నారు అని అడుగుతారు. చెప్పడం ఏంటి సార్, ఏదో రాయేశాను అంతే అని ఇంకా మను గురించి ఆలోచిస్తూ మనుకి చెప్తాడనమాట. చూడు మను, నిన్ను విడిపించే బాధ్యత నాది. కానీ నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి. అది ఏంటో తెలుసా అని అడుగుతాడు శైలేంద్ర. ఏంటి అని అడుగుతాడు మను. వద్దులే, ఇప్పుడు వద్దు. నువ్వు బయటికి వచ్చాక నేను నిన్ను అడుగుతాను, నువ్వు చేయాలి, సరేనా అని అంటాడు శైలేంద్ర. ఇంకా మనుకి వసుధార చెప్పిన మాటలైతే గుర్తుకు వస్తాయన్నమాట. చూడండి మను గారు, శైలేంద్ర మీ దగ్గరికి వస్తాడు. వచ్చి మిమ్మల్ని ఖచ్చితంగా నీకు ఫేవర్ చేస్తాను, మిమ్మల్ని నేను బయటికి రప్పిస్తాను, నువ్వు నాకు ఒక సహాయం చేయాలి అని వాడే రాజీవ్ గురించి ఏదైనా క్లూ పోలీసులకి ఇస్తాడు. కాబట్టి మీరు అన్నిటికీ ఓకే అని చెప్పండి. ఖచ్చితంగా నేను మీకు సహాయం చేస్తానని చెప్పండి. ఇది మోసం కిందకి రాదు, సామధాన భేద దండోపాయాల కిందే వస్తుంది. కాబట్టి మీరు ఈ విషయంలో గిల్టీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి వసుధార వెళ్ళిపోతుంది. సరే, నేను మీరు ఏమడిగినా చేస్తాను, కానీ నేను ఎలాంటి తప్పు చేయలేదని మీరు నిరూపించాలి అని అంటాడు మను. తప్పకుండా, అది నా బాధ్యత అని అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. ఇంకా శైలేంద్ర మనసులో అనుకుంటాడు, ఇప్పుడు నాకు ఎండి పదవి ముఖ్యమా, ఈ రాజీవ్ గారు ముఖ్యమా? ఈ రాజీవ్ గారు ఉంటే ఏం చేయగలడు? మహా అయితే
వసుధారాని తీసుకువెళ్ళిపోతాడు. వసుధార వాడితో పాటు వెళ్ళిపోతుంది. వాడి సమస్య ముగిసిపోతుంది. వసుధార ఎండి పదవి నుండి తొలగిపోతుంది. తర్వాత నేనే అవుతానన్న గ్యారెంటీ ఏంటి? మనుగాడిని ఆ మహేంద్ర బాబాయ్ దత్తత తీసుకుంటున్నాడు. ఒకవేళ వసుధారాని రాజీవ్ తీసుకువెళ్ళిపోతే ఖచ్చితంగా అందరి చూపు మనుపైనే ఉంటుంది. మనుపై చూపు ఒక్కసారి మళ్ళితే ఇంక నన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నేను జీవితంలో ఎండిని అవ్వలేను. నా కలగానే మిగిలిపోతుంది. అలా జరగకుండా ఉండాలి అంటే నేను మనుని బయటికి తీసుకువచ్చి వాడితో మాట తీసుకొని వాడు నన్ను ఎండి అయ్యేలా సహాయం చేయమని అడుగుతాను. వాడిని తీసుకువచ్చాననే కృతజ్ఞతతో ఖచ్చితంగా ఈ మనుగాడు నాకు సహాయం చేస్తాడు. అప్పుడు నేను ఎండి అవుతాను. వసుధార నేను ఎండి అయ్యాక ఏమైతే నాకేంటి? నాకు అవసరమే లేదు. ఇప్పుడు నేను ఎమోషనల్గా ఆలోచించకూడదు, లాజికల్గానే ఆలోచించాలి. ఇన్నేళ్లుగా ఇంతమందిని చంపుతూ ఇంతమంది రౌడీలకి డబ్బులు ఇస్తూ ఇన్ని పనులు చేసింది ఆ ఎండి సీటు కోసమే కదా. తానంతటి తానే లక్ష్మీదేవి నా దగ్గరికి వస్తానంటే నేను చూస్తూ ఊరుకోవడానికి పిచ్చోన్ని కాదు. ఆ రాజీవ్ గడు ఎలా పోతే నాకేంటి? నా ఎండి సీట్ నాకు కావాలి అని ఇంకా అక్కడి నుండి చాలా ఈవిల్గా ఆలోచించి తను వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. ఇంకా వసుధార అండ్ మహేంద్ర ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఈ పాటికి శైలేంద్ర గాల్లో తేలిపోతూ ఉంటాడమ్మా. వాడే కళ్ళల్లో నుండి ఎలుకని బయటికి తీసుకువచ్చినట్టు ఆ రాజీవ్ గారిని బయటికి తీసుకువస్తాడు అని అంటారు మహేంద్ర. నేను అదే విషయాన్ని ఆలోచిస్తున్నాను బాబాయ్ మావయ్య అని అంటుంది వసుధార. ఇటువైపు అనుపమ మాత్రం వసుధారాని పక్కకు తీసుకువచ్చి, అమ్మా వసు, ఎందుకమ్మా, ఎందుకు మనుకి మాట ఇచ్చావు? ఒకవేళ మను మహేంద్రే తన కన్న తండ్రి అని తెలుసుకుంటే ఖచ్చితంగా చాలా పెద్ద గొడవ చేస్తాడు. మహేంద్రని అసహించుకుంటాడు. మహేంద్రని చాలా చాలా అవమానిస్తాడు. అలా జరగకుండా ఉండాలండే అందుకే నేను ఈ విషయం చెప్పలేదమ్మా. ఎందుకమ్మా నువ్వు మాట ఇచ్చావు అనవసరంగా అని అడుగుతుంది అనుపమ. మేడం, మీరు ఇలా డిలే చేయడం బట్టే మను గారికి తండ్రి అంటే ప్రేమ కాకుండా ద్వేషం పెరిగింది. మీరు ఏమీ అనుకోకండి. మీరు సైలెంట్గా ఉండండి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారు. దేవుడు చేయాల్సిన పని దేవుడు చేస్తాడు. ఏమో నా ద్వారానే మనుగారికి తన కన్న తండ్రి ఎవరో అని తెలియాలని రాసిపెట్టినట్టుంది. అందుకే నేను అలా ఎమోషనల్గా ఆ మాట మనుగారికి ఇవ్వాల్సి వచ్చింది. మేడం, మీరు అనుకున్నట్లు ఏమీ జరగదు. మనుగారికి ఎంత ఆవేశం ఉంటుందో అంత మంచితనం ఉంటుంది. మనుగారు మనసు పెట్టి ఆలోచిస్తారు ఖచ్చితంగా. అసలు మీరు ఎందుకు అలా చేయాల్సి వచ్చింది, ఆ పరిస్థితులు ఏంటి అనేది చెప్పినా మనుగారికి సరిపోతుంది. కాబట్టి మీరేం భయపడకండి మేడం అని చెప్పి ఇంకా ధైర్యం చెప్తుంది వసుధార. ఇది ఇలా ఉండగా రాజీవ్ ఒక సీక్రెట్ ప్లేస్లో వెళ్ళి దాక్కుంటాడు. అమ్మయ్య, సిటీకి చాలా దూరంగా వచ్చేశాను. ఇప్పుడు నన్ను ఎవ్వరూ పట్టుకోలేరు. నిజమే, భయ్యా ఏదో అనుకున్నాను కానీ కరెక్ట్గానే చెప్పాడు. ఈ కొద్ది రోజులు ఆ మనుగాడు కోర్టుకు వెళ్ళేంత వరకు నేను నా మరదల్ని ఇలా ఫోటోల్లోనో ఫోన్లోనో చూసుకుంటూ ఉండాలి. డైరెక్ట్గా చూసి సాహసం చేస్తే జైల్లో చిప్పకూడు తినిపించాల్సి వస్తుంది, తినాల్సి వస్తుంది. అలా అవ్వకుండా ఉండాలంటే నేను ఇక్కడే ఉండాలి అని చెప్పి ఇంకా అలా రిలాక్స్ అవుతూ ఉంటాడు రాజీవ్. ఇంకా అదే టైంకి మహేంద్ర అండ్ వసుధార పోలీస్ స్టేషన్కి వెళ్తారు. సార్, ఇప్పుడు మీకు మనుగారు నిర్దోషం తెలియాలి అంటే మీరు ఒక పని చేయాలి సార్ అని అంటుంది. ఏంటి మేడం మీరు అని అడుగుతారు ఎస్ఐ. సార్, మేమిప్పుడు ఒక కాల్ని మీరు ట్రేస్ చేయాలి సార్. ఒక నంబర్ని మీరు ట్రేస్ చేస్తే ఖచ్చితంగా మీకు రాజీవ్ బ్రతికే ఉన్నాడని తెలుస్తుంది సార్. మేము చెప్పినట్లు చేయండి అని చెప్పి ఇంకా పోలీస్ని కన్విన్స్ చేస్తారు మహేంద్ర అండ్ వసుధార. ఇంకా పోలీస్ ఓకే మేడం, మీకోసం ఆఖరిసారిగా ప్రయత్నిస్తాం, లేకపోతే ఇంకా ఇన్ని రేపు కోర్టుకు తీసుకువెళ్ళడమే అని అంటారు మహేంద్ర గురించి. ఇంకా లైక్ అలా మహేంద్ర వసుధారతో ఇంకా మను గురించి ఎస్ఐ సరే సార్ అని చెప్పి అంటారు వసుధార. ఇంకా కరెక్ట్గా ధరణి ఫోన్ చేస్తుంది వసుధారాకి. హలో మేడం, ఇప్పుడు మీ వారు మాట్లాడుతున్నారా ఇంకా అని అడుగుతుంది. అవును వసుధార, ఇప్పుడే మాట్లాడడం మొదలుపెట్టారు అని అంటుంది ఇంకా ధరణి. సార్, ఒకసారి ఈ నంబర్ ఏ నంబర్తో మాట్లాడుతుందో ఒకసారి ఫైండ్ అవుట్ చేసి ఆ నంబర్ లొకేషన్ని మీరు వెంటనే వెళ్ళి ఇన్స్పెక్షన్ చేయండి సార్. ఖచ్చితంగా అక్కడ దొరుకుతారు సార్ అని చెప్తుంది వసుధార. ఇంకా అలా శైలేంద్ర నంబర్ని ట్రేస్ చేస్తారనమాట పోలీస్. ఇంకా శైలేంద్ర రాజీవ్ నంబర్తో మాట్లాడుతున్నాడని తెలుస్తుంది. ఇటువైపు రాజీవ్, హలో భయ్యా, సేఫ్గా రీచ్ అయ్యా అని అంటాడు. బ్రదర్, నువ్వు కొన్ని రోజులు అక్కడే ఉండాలి.
పోలీసులకి నీ గురించి తెలిసే అవకాశం ఉంటుంది. కాబట్టి నువ్వు నీ జాగ్రత్తలో ఉండు అని అంటాడు శైలేంద్ర. అలాగే భయ్యా అని చెప్పి కాల్ కట్ చేస్తాడు రాజీవ్. ఇంకా లొకేషన్ అయితే ట్రేస్ అవుతుంది. సిటీ అవుట్స్కట్స్లో లొకేషన్ ట్రేస్ అవుతుంది. సో ఇంకా అలా పోలీసులు అయితే వెళ్ళి ఆ ప్లేస్ని అటాక్ చేసి రాజీవ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. ఇంకా రాజీవ్ ఒక్కసారిగా షాక్ అయిపోతారు. ఇంకా రాజీవ్ని రేయ్ దుర్మార్గుడా, నీ వల్ల మంచి మనిషిని మేము జైల్లో పెట్టాల్సి వచ్చింది, బ్రతికుండి నాటకాలు వేస్తావురా అని ఎస్ఐ ఇంకా ఆ చెంప ఈ చెంప మీద రాజీవ్కి కొట్టి లాక్కు వెళ్ళి అలా ఇంకా పోలీస్ స్టేషన్లో తీసుకువెళ్తూ ఉంటారు. అదంతా చూసిన వసుధార అండ్ మహేంద్ర చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇటువైపు అలా ఇంకా రాజీవ్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకొస్తారు పోలీస్ వసుధార సహాయంతో. ఇంకా మను అలా బయటికి వస్తాడు. మను వెంటనే వసుధార దగ్గరికి వెళ్తారు. మేడం, మీరు చెప్పినట్లే నేను చేశాను, కానీ ఇప్పుడు చెప్పండి మేడం, అసలు నా తండ్రి ఎవరు, నా కన్న తండ్రి ఎవరు మేడం అని అడుగుతాడు. ఇంకా మను వసుధార ఇంకా మనుకి చెప్పడం స్టార్ట్ చేస్తుంది. మను గారు, ఈ ప్రశ్న మనం అనుపమ మేడం దగ్గరికి వెళ్ళి చెప్పాలి, అదే నా బాధ్యత అని అనుపమ దగ్గరికి రీచ్ అవుతారు మను అండ్ వసుధార. ఇప్పుడు చెప్తాను వినండి. వినండి మను గారు, మీ కన్న తండ్రి ఎవరో కాదు, మహేంద్ర గారే, మా మావయ్య మహేంద్ర సరే అని అంటుంది వసుధార. ఒక్కసారిగా వసుధార మాటలు విని షాక్ అయిపోతాడు మను. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.